అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథము 122వ కీర్తన. కీర్తన గ్రంథము 122వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి చాలు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుని మందిరమునకు, దేవుని యొక్క ఆరాధనకు, ఆయన మందిరానికి మరి వెళదామని చెప్పిన కొందరిని బట్టి దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి అంత సంతోషం, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడిచ్చినట్టి మందిరం, ఆరాధన, అలాగే నూతన ఇశ్రాయేలు అనబడింది. నేడు క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అనబడిన ఆరాధనా దినం మందిరములు రావడం సంఘస్థులందరికీ కూడా సంతోషకరంగా ఉండాలి. మందిరానికి రావడానికి సంకోచితం చేయకూడదు, కానీ సంతోషించడానికి మాత్రం. ఎందుకు మందిరానికి రావాలి, దేనికి రావాలి? అయితే దేవుడు గతించిన వారాల్లో మనం ఆరాధన విషయంలో, ఆదివారం విషయంలో అనేక సంగతులను మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు కూడా దేవుని యొక్క ఆరాధన విషయాలు దగ్గర పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. సంఘములకు దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి వారికి ఎలాగా, ఏ విధం అనేటువంటి విషయాలు దేవుడు నేర్పించడంలో ఆయనే సాగింది. కనుక దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల గురించి నేను మాట్లాడతాను. దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల గురించి నేను మాట్లాడతాను. ఏమిటి అంటే 150వ కీర్తన 150వ కీర్తన మొదటి వచనం ఏముందో తెలుసంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన మందిరము యందు దేవుని స్తుతించుడి. అందరూ కూడా బైబిల్ తెచ్చారు కదా. ఇంకా ఎవరు మాట్లాడకండి, ఎవరు కూడా అటు ఇటు కదలదు. తొందరగా మనం ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కొన్ని సంగతులు బైబిల్ నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇంతవరకే చాలా విషయాలు నేను ఈ మధ్యన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి కొన్ని సంగతులను దేవుడు నేర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆయన మాట్లాడాడు. అవన్నీ విన్నారు. ఎంతమంది విన్నారు, ఎంతమంది వాటిని అవలంబిస్తున్నారు, ఎంతమంది వాటిని పాటిస్తున్నారు నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక రోజు, మరొక సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ వాటిని మీరు మర్చిపోతే దయచేసి మన యొక్క క్రైస్తవ ఫెలోషిప్ అనేటువంటి
మరి ఈ ఛానల్లో ఈ ఆదివారం గురించి విషయాలు చాలా వీడియోలు ఉంటాయి. వాటిలో చాలా సంగతులు, సంఘంలో సంఘ విశ్వాసం ఎలా ఉండాలి, ఏమిటి, అసలు ఆరాధన విలువలు ఏంటి, ఆరాధన యొక్క పద్ధతులు ఏంటి, ఆరాధన అంటే ఏ విషయాలు మనం నేర్చుకోవాలి అనే సంగతులను మనం నేర్చుకున్నాము. అయితే ఈరోజు కూడా దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల గురించి ఆదివారం మాట్లాడతాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు లేక ఆయన మందిరమందు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. దయచేసి ఎవరు కూడా మరి నిద్రకు చోటు ఇవ్వకండి. దేవుని సంఘం దేవుని ఆరాధనలో దేవుని స్తుతించాలి అంటారు. మొట్టమొదటి దేవుని స్తుతించుట, కృతజ్ఞతలు చెల్లించుట దేవునికి ఎంతో ఇష్టమైంది. దేవుని మందిరాన్ని స్తుతించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతలు దేవునికి నువ్వు రాగానే ఇంటికాడ బయలుదేరినప్పుడే నువ్వేం చేయాలంటే ఒక నిమిషం ప్రార్థన చేసి, ప్రభువా మందిరానికి వెళుతున్నాం, సంఘాన్ని నడిపించండి, మీ సేవకులు వాడుకోండి, మాకు కావాల్సిన వర్తమానం మాకు ఇవ్వండి, మాకు మార్గమధ్యంలో వచ్చేటప్పుడు వీళ్ళెదరకు మాకు మాకు మేము విడిచిపెడుతున్నది గృహానికి, బిడ్డలకి, ఒకవేళ ఎవరైనా పెద్దవారు ఉంటే వారికి కాపుదల ఉంచమని, ఈ మందిరంలో మాకు ఈ మాటలు మాకు దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. సరే, మందిరానికి వచ్చి నీవు రాగానే మరి వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, వారి గురించి చెప్పుకోవడం, వీళ్ళ గురించి చెప్పుకోవడం మానేసి రాగానే మోకరించి దేవుని స్తుతించాలి. ప్రభువా, నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి రావడం నీ యొక్క సహాయం బట్టి నీకు స్తోత్రాలు దేవా. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఈ సహాయం దయచి ఈ రోజున సంఘాన్ని సిద్ధపరచండి, సేవకులను సిద్ధపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని అన్నమాట ప్రార్థన చేసి దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెప్పాలి. మీ స్తోత్రం దేవా. వారంతా పనులు, అనగా ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆయా పనుల్లో, ఆయా రంగంలో, ఆరోగ్య విషయాల్లో, ఇంకా ప్రతి విషయంలో నువ్వు మమ్మల్ని దేవా ఆ కుటుంబాన్ని కాపాడి పరీక్షగా ఈ సన్నిధిలో మేము ఈ నామమును బట్టి ఉండడానికి మీరు మాకు సహాయం చేసినందుకై వందనాలని చెప్పి వచ్చిన వాళ్ళ ప్రాంతంలో పాల్గొన్నారు. ఈరోజు మంచి వర్తమానం మాకు దయచేయండి, సంఘానికి మంచి వర్తమానం దయచేయండి, మాతో మాట్లాడడానికి దాసులకు ఆరోగ్యం ఇవ్వండి. ఇలాగ వాడబడే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఈ వాక్యాన్ని వారికి ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారు. ప్రభువా మీకు స్తోత్రాలు, అవునయ్యా వందనాలు, మీ స్తుతులు దేవా, స్తుతులు ప్రభువా అని స్తుతించాలి. ప్రతి మాటకి స్తుతించాలి. మీ కాపాడడానికి స్తోత్రం, అలాగే నాకు వాక్యం ఇస్తున్నందుకు స్తోత్రం, అలాగే మీ సన్నిధిని కూర్చున్నందుకు స్తోత్రం, ఈ పాటలు పాడడానికి స్తోత్రం. ఇలాగ దేవుని స్తుతించి అన్నమాట ప్రార్థన చేసి రాగానే ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు భక్తులు మాట ఏంటంటే, యెహోవాను స్తుతించండి. ఎక్కడ స్తుతించాలి? ఇదిగో దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటిది యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయమందు స్తుతించండి. కనుక మనం
స్తుతించడము, కృతజ్ఞత చెప్పడం మనమే కాదు కానీ మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎందుకాడ దేవునికి స్తోత్రమని, యేసయ్యకు స్తోత్రమని, ప్రభుకు స్తోత్రమని, అలాగే ప్రైజ్లాడని, దేవునికి మహిమ కలిగినట్లుగా కొన్ని పిల్లలకు నేర్పించాలి. వందనాలు చెప్పండి, మరి పాస్టర్ గారికి వందనాలు చెప్పండి, పాస్టర్ గారికి వందనాలు చెప్పండి, అన్నయ్యకి వందనాలు చెప్పండి. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు కనపడితే చిన్నవాళ్ళు వాళ్ళకి వందనాలు చెప్పండి. ఇలాంటి చక్కటి ఏంటంటే ఈ స్థితులు అనేది వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు దేవుని బిడ్డలారా చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు రాగానే నీతో కలిసి నీ బిడ్డను మోకరింపచేసి ప్రార్థన చేయమని చెప్పాలి. దేవుని స్థుతించాలి. వెలుగునిచ్చింది పొందనాలు, ఆహారం ఇచ్చింది పొందనాలు, నీళ్ళు ఇచ్చింది పొందనాలు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇలా నేర్పిస్తూ ఉండాలి మీ పిల్లలకు. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పిల్లలకు ఇలాగా నేర్పిస్తుంటే ఏమవుతుందంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుడిని ఎక్కువగా ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థనలో నడుస్తారు, దేవుడిని కనపరుస్తారు. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మన పిల్లలకి దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఒక మాట చెప్తాను, ఒక పెద్ద కొయ్య ఉంది, ఆ గోతుని పూడ్చాలి అనుకోండి, ఏం చేస్తాం, ఒకసారి పూడ్చలేదు అని మనకి అనిపించింది అనుకోండి, ఒక బెడ్ తీసుకుని దాంట్లో వేస్తాం. అలాగా రోజు ఒక్కొక్క బెడ్డ వేస్తే కొంతకాలానికి ఆ గుయ్యం అయిపోతుంది. చెప్పాలంత గట్టిగా పోతుందా? అలాగే నీ పిల్లలకు రోజు కృతజ్ఞతలు, ప్రార్థనలు, అలాగే దేవుని యొక్క సన్నిధి సహవాసం యొక్క అలవాట్లు అనగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంటే రోజు రోజుకి అతని మైండ్లో ఈ మట్టి పూడినట్టుగా అతని తనలో కూడుకుపోయి ఏమైపోతుంటే అతడు పెద్దవాడైన తర్వాత దేవుడి నుంచి బయటికి పోకుండా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సరే, రెండవ మాటలకు వెళదాం. దేవుని మందిరంలో పాటించవలసిన విషయంలో రెండవ మాట ఏమిటంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అందరూ కూడా చదవండి. 17వ అధ్యాయం ఏమిటంటే రెండవ మాట, దేవుని వాక్యము శ్రద్ధగా విని వివేచించాలి. బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదవాలి. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనుల ఇంద్రి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని ప్రతిదినము లేఖనము పరిశోధించింది. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కొంతమంది వచ్చారటండి, ఒక సమాజ మందిరంలో వచ్చారు. అయితే అక్కడ వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్నారట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దేవుని సమాజ మందిరంలో జరుగుతుంది. అంటే మందిరంలో నీవు పాటించవలసిన విషయం ఏంటంటే అనగా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినకూడదు. అశ్రద్ధగా వింటే చెప్పబడిన వాక్యము అన్నమాట ఎద్దరికి వెళ్ళిపోతుంది. నువ్వు చేయవలసింది ఏదైనా ఉంటే, నువ్వు మారవలసింది ఏదైనా ఉంటే, దేవుని కొరకు బతకవలసింది ఏదైనా ఉంటే మాట ఎద్దరికి వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల నీకు నష్టము కలుగుతుంది.
మారాలి మారాలి అని అనుకుంటున్నది ఈ జీవితంలో మారేటి మాట నీకు వినపడినప్పుడు అశ్రద్ధగా కూర్చున్నావనుకో, అశ్రద్ధగా వింటూ ఉన్నావనుకో, అశ్రద్ధగా జీవిస్తున్నావనుకో, ఆ మాట నీ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు తిరిగి ఆ మాట రావాలంటే చాలా రోజులు పట్టకపోవచ్చు, లేకపోతే రాకపోవచ్చు. అయితే వాక్యం చెప్తుంది సంఘానికి, మందిరములో నువ్వు ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో దేవుని వాక్యమును వినాలి. దేవుని వాక్యమును శ్రద్ధతో వినాలి. వినటమే కాకుండా వివేచించాలి. అంటే ఆ వాక్యం అలా ఉందా, వాక్యం చెప్పింది కరెక్టా, ఆ వాక్యం నాకు ఎంతవరకు సరిపోతుంది, ఆ వాక్యం ద్వారా ఎలా నడవాలి, ఆ వాక్యమును బట్టి నా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఆ వాక్యమును బట్టి నా పిల్లలు దేవుని దగ్గరికి ఎలా నడిపించాలి. మరి ఇలాంటి వివేచన కావాలి. వివేచన, సంఘ విశ్వాసానికి వివేచన చాలా అవసరం అండి. అన్నింటినీ వివేచిస్తాం. ఏమనుకో, ఒక వస్తువు కొనుక్కుంటే అది పనికి వస్తుందో లేదో, ఒక మంచం కొనుక్కుంటే, ఒక బట్ట కొనుక్కుంటే, ఒక షాపింగ్ లేదని కొనుక్కుంటే అన్నింటినీ వేసిస్తాము. కానీ మన బతుకు జీవితాల్లో మన పిల్లల బతుకు జీవితాలు ఎలా ఉండాలి, చేయాలి అనే దాని వాక్యం చేత మనం విని, ఆ వాక్యాన్ని విని మనం సరి చేసుకోవడానికి, అలాగే మన పిల్లలను సరి చేయడానికి వివేచన చాలా అవసరం. కనుక వినటమే కాదు కానీ వివేచించాలి. ఇక్కడ అదే చెప్పాడు, వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులైన వారు. ఏ విషయంలో గనులు? డబ్బులో, బంగారంలో, మాటలో, రాజకీయంలో, అన్ని ఆ పెత్తనాలు చేయడంలో, లేకపోతే ఏదేదో కార్యక్రమాలు చేయడంలో, ఎక్కడెక్కడికో తిరిగి రావడంలో, లేకపోతే ఆస్తి సంపాదించడంలో వారి గనులై ఉన్నారా అని అంటే కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వీరు దశలోనికులో ఉన్న వారికంటే గనులు. ఏ విషయంలో? గనుక ఆసక్తితో, అదనమాట దేవుని వాక్యంలో గనులైన వారు. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం కలిగిన వారు ఎవరంటే డబ్బున్న వాళ్ళ కంటే గొప్ప ధనవంతులని దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంది. కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఎవరి దగ్గర అయితే వాక్యం ఉంటుందో వారి గనులై ఉన్నారు. కనుక దయచేసి వారి గనులై ఉన్నారు. కనుక మరి దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసు అంటే, మీరు ఆ వాక్యమును అంగీకరించి ఏం చేయాలంటే శ్రద్ధగా విని వివేచించి అన్నమాట జాగ్రత్తగా నడుచుకోవటం, మందిరంలో ఉండటం, దేవుని కార్యాలలో ఉండడం చాలా మంచిదని ఈ రోజున దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల్లో ఇది ఒకటని నేను మీకు తెలియజేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి. అలాగా మూడో విషయంలోకి వద్దాం. మూడో విషయం ఏమిటండి? యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి అంటాడు. దేవుని మందిరంలో పాటించవలసిన వాటి నియమాల్లో మరొకటి ఏమిటి అంటే, మనకి మరి కొన్ని నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు సంఘంలో వాక్యం ద్వారా మనకి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మలో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఏ హృదయంతో? నీ హృదయం ఎక్కడెక్కడో పెట్టుకోకూడదండి. ఆరాధనకు వచ్చినప్పుడు ఏయో పనులు ఇంటికాడ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పనులు అలా ఆగిపోయాయి. ఇంటికాడేమో నాకు పెట్టొచ్చాను, ఎక్కడికో వాడు పెట్టొచ్చాను, ఏదో విషయంలో పెట్టొచ్చాను, ఏదో ఉండదు అనమాట. మీ హృదయంలో ఏముండాలంటే పూర్ణ హృదయంతో ఉండాలి తప్ప ఆరాధన చేయాలి. అలాగా
దేవుని ఆత్మ ఉంటే నీలోకి వేరొకటి రానే రాదు. దేవుని ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే పద్ధతి ఏమిటంటే, ఆరాధించే పద్ధతి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము నేర్చుకుంటున్నట్టు ఈ సత్యమును లేక ఈ వాక్యములను జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈరోజు సంఘము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఆత్మతోను సత్యముతో ఏం చేయాలి అన్నమాట. ఆత్మ దేవుడే, సత్యము దేవుడే. ఆత్మైన దేవుడు, సత్యమైన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఏం చేయాలంటే, ఆయన్ను ఆరాధించడానికి నేర్చుకోవడానికి ఇది ఒక నియమం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే, మీరు సమయమును పోనీయక సమయాన్ని పాటించాలి. చాలామందికి ఆయా పనులు ఉన్నాయండి, నేను కాదట్లేదు. ఈ పనులు ఉంటాయి, మీరు పని చేసుకోకపోతే మీకు అక్కడ మరి పనికాడికి వెళ్ళింది ఆ పనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్నట్టు వారు ఆ సమయానికి పనులు చేయకోకుండా వెళ్తే వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు. నాకు ఆ విషయాలు తెలుసు. అయితే అయినప్పుడు కూడా 11 గంటలకి ప్రారంభిస్తాము అనేటప్పటికీ కనీసం 11:15, 11:30 అవ్వకుండానే దేవుని మందిరంలోనికి రావాలి. ఎందుకంటే ఇది దేవుని మందిరంలో పాటించవలసినది నియమాలు కనుక. అంతేగాని నా సొంత నియమాలు కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే సొంత నియమాలు కాదు. నేను చెప్పేది సొంత నియమాలు కాదు. దేవుడు చెప్పేది సొంత నియమాలు ఉన్నాయని మీకు నేను తెలియజేస్తున్నాను. దినములు చెడ్డవి కనుక మీకు సమయమును పోనీయకండి. అవును, పోనీయకూడదు. సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. కనుక దేవుడు బిడ్డలారా, మీరు వచ్చే సమయంలో ఒకవేళ ఏవైనా ఆటంకాలు కలిగితే ఆ ఆటంకాలకి ఏదైనా మంచి సమాధానం చెప్పుకుని ఆరాధనకు రావాలి. అంతేగాని అవతల వాళ్ళకి నేను ఆరాధనకి వెళ్ళాలి, నీతో మాట్లాడి చేయను, అలాగా ఇలాగా ఇది అది అని చెప్పి సరగా మాట్లాడితే వాళ్ళు మన ప్రభువుని రేపు అంగీకరించాలంటే వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ సాధ్యమైన మట్టికి వాళ్ళ దగ్గర నుంచి మనం రావడానికి 1-2 నిమిషాల్లో ఆ విషయాలు మాట్లాడి, లేకపోతే తర్వాత వస్తానని మంచి మాటలు చెప్పి వారి నుంచి మనం బయటకు వచ్చి సమయాన్ని పడుకోకుండా చూసుకోవాలి. ఇది దేవుడు చెప్పేది నేను. అలాగే ఆరాధనకు వచ్చేటి సంఘం ఈరోజు ఆదివారం అని అయినప్పుడు పనులు కూడా ఏం చేసుకోవాలి, తప్పు చేసుకుని వీలుగా ఉంటే ఆరాధన అయిన తర్వాత మనం చేసుకుందాంలే అని ఆలోచన కలిగి ఆరాధన కొరకు సిద్ధపడి సమయాన్ని పాటించాలి. కనుక ఏ పనైనా, అది ఎలాంటి పనైనా కానీ, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు. అప్పుడు అక్కడ సమయం దాటిపోతున్నప్పుడు వీలుగా ఉంటే ఆ యజమానికి చెప్పుకుని, ఏమంటే అవసరమైతే గందరగాడ దగ్గరికి వస్తాను, లేకపోతే రేపు వస్తాను అని మంచి మాటలతో చెప్పాలి.
నా ఆరాధన కంటే ఎక్కువేంటి, నా దేవుడి కంటే ఎక్కువేంటి అని మనం అన్నాం అనుకోండి, తప్పండి. అది మనం దేవుడు మనకు అది నేర్పించలేదు. మనం మంచి సమాధానం చెప్పి, మంచి మాటలు చెప్పి, వారి మనసు కుదురుపడేటట్లుగా చేసి పీస్ఫుల్గా దేవుని ఆరాధనకి ఆ సమయానికి రావడానికి ఇష్టపడాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. సమయాన్ని మాత్రం కొనవద్దండి, సమయాన్ని మాత్రం దారిపించుకోకండి, సమయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పాటించండి. అది నాకేమి గొప్ప రాదు కానీ మీకే గొప్ప వస్తుంది. మీరే ఆశీర్వాదకరంగా ఉంటారు, మీరే దేవుని దృష్టిలో వస్తారు, దేవుని దృష్టిలో మీరు కనబడతారు. ఆరాధన ఖచ్చితంగా సమయాన్ని పాటించినట్టు సహోదరుని కానీ, కుటుంబాన్ని కానీ, వారి బిడ్డలు కానీ, వారిని కానీ, వారి భర్తలు కానీ దేవుడు చూసి ఊరుకోకుండా వారి విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమార్తె నా మందిరానికి సమయానికి వస్తూ ఉంది కనుక ఆమెకి నేను సహాయం చేయాలని ఆ యేసయ్య ఏం చేస్తాడు, ఈ విషయంలో ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి. ఒకటి, దేవుడిని స్తుతించాలి, లేక కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని మందిరం పాటించవలసి వస్తారు. రెండవది, వాక్యమును శ్రద్ధగా విని అన్నమాట ద్వేషించాలి. మూడు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేయాలి. ఇంకేం చెప్పుకున్నాం? సమయాన్ని పాటించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళితే అన్నమాట అందరితో కలిసి ఆడి దేవుని స్తుతించి మహిమపరచాలి. ఏం చేయాలి? వచ్చిన వాడికి ఏం చేయాలి? చేతులు కట్టుకుని కూర్చోవడం, లేకపోతే కుర్చీలో కూర్చోవడం, నోటుకు దేవేసుకుని మరి కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదేనమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు. అందరి లెక్క స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలి? సంఘంలో కొన్ని పాటించవలసిన విషయాల్లో ఇది కూడా ఏంటండి, సంఘస్థులు ఏం చేయాలి? అందరితో కలిసి ప్రభువుని స్తుతించి ఏం చేయాలి? పాటలు పాడి ప్రభుని ఏం చేయాలి? మహిమపరచాలి, పాటలు పాడాలి. సంఘం అంటే అందుకని పెద్దల కాడికి వస్తే సంఘంతో పాడడానికి ఉంటుంది, సంఘంతో స్తుతించడానికి ఉంటుంది, ఆరాధన చేయడానికి ఉంటుంది. అది దేవుడికి మహిమ. దేవుడికి మహిమ వచ్చినట్లుగా అందరితో కలిసి పాడి ప్రభుని స్తుతించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకరినొకడు సంఘంలో కూర్చున్న ఒకరికొకరు ఏం చేయాలి? కీర్తనలను పాడాలి. ప్రతి ఒక్కరి దగ్గర చదువుకున్న వాళ్ళకి చెప్తూ ఉన్నాను, చదువుకున్న పిల్లల దగ్గర చెప్తూ ఉన్నాను. ఒక బైబిల్ ఒకటి పట్టుకురాకూడదని సంఘములో పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సహోదరులు పాడుతున్న పాటలు ఏవి ఉన్నాయో ఒక పుస్తకంలో ఏం చేయాలి? రాసుకోవాలి. అవి రాసుకుని ఏం చేస్తారంటే ఆ బైబిల్తో పాటు మీరు రావాలి. ఈ రెండు కాకుండా పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు వాక్యంలో మరి నోట్స్ కూడా తెచ్చుకోవాలి. వచ్చినప్పుడు పాఠ్య పుస్తకము అనగా వాక్యం నోట్సు, అలాగే బైబిల్ కంపల్సరిగా సంఘ విశ్వాసుల యొక్క చేతుల్లో ఉండాలి. ఇక్కడ ఒకరినొకడు కీర్తనలతో, అదొక కీర్తనలతో అంటే పాటలతో, సంగీతములతో. ఏంటండి సంగీతాలంటే? ఈ మధ్యన కొంతమంది, ఈ మధ్య కాదు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నేను ప్రభువుని నమ్మని కానించి కూడా కొన్ని సంస్థల వాళ్ళు, కొన్ని సంఘాల వాళ్ళు అన్నమాట
అనగా ఏం చేయాలి? సంగీతాలు వాంచకూడదు. మీకు అర్థమైంది? మీకు తగిలేదో లేదు. సంగీతాలు వాంచకూడదు అంటే వాయిద్యాలు వాంచకూడదు అని ఓల్డ్ మంది ఉన్నారండి. వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇంకా కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమీ వాంచకూడదు, వాయిద్యాలు వాంచకూడదు. అంటే ఇక్కడ సంగీతములు, డ్రమ్ సంగీతం ఇస్తుంది అండి, మర్రకాయ సంగీతం ఇస్తుంది, తాళము సంగీతం ఇస్తుంది, కీబోర్డు సంగీతం ఇస్తుంది, కాంగో సంగీతం ఇస్తుంది, అంటే బూర్లు సంగీతాలు ఇస్తాయి. ఇలాగ వాయిద్యాలు ఏ వాయిద్యమైన కానీ ఏంటండి సంగీతాలు అవన్నీ కలిపి దేవుని సన్నిధిలో ఏం చేయాలట? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధన చేయాలి. అందరూ కలిసి అన్నమాట. డ్రమ్ కొట్టేవాళ్ళు డ్రమ్ కొట్టాలి, కంజురు కొట్టేవాళ్ళు కంజురు కొట్టాలి ఏమండి. అలాగే కీబోర్డు వాంచేవాళ్ళు కీబోర్డు వాంచాలి, కాంగో కొట్టేవాళ్ళు కాంగో కొట్టాలి, జాజు కొట్టేవాళ్ళు జాజు కొట్టాలి. మరి ఇలాగా కంజురు కొట్టేవాళ్ళు కంజురు కొట్టాలి. ఇదంతా సంఘంలో ఒక నియమం, సంఘస్థులు పాటించవలసిన నియమాలు. రాకపోతే నేర్చుకోవాలి. ఇంటికి నేర్చుకోవాలంటే ఒకవేళ కొట్టేవాడు రాకపోతే నువ్వు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కొట్టేవాడు రాకపోతే నువ్వు కొట్టడానికి ఉంటుంది. అప్పుడు దేవుని పని జరుగుతుంది, దేవుని పరిచర్య జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా అందరితో కలిసి ప్రభువును స్తుతించాలి. స్తుతించడంలో ఏం కనపడుతుంది? ఎలా స్తుతించాలి? సంగీతములతో, ఇంకా ఆత్మ సంబంధమైన పద్యములతో. అలాగనమ్మా పాటలు అన్నాడా? ఆత్మకు చోట అయితే ఆత్మ సంబంధమైన పద్యములతో అన్నాడు. పద్యాలైనా పాటలైనా ఉంటే ఒక పద్యం పాడరా అంటారు మన బంధువులు. యేసు బాబు యొక్క పద్యం పాడరా అంటూ ఉంటారు మన బంధువులు. అదే పాట అర్థమవుతుందండి. ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. ఏమండి కొన్ని పాటలు ఆత్మ సంబంధమైన పాటలు ఉండవు. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఎలాగా అంటే ఆత్మ సంబంధమైన పాటలు ఎలాగో మనం గుర్తించగలము అంటారా? బైబిల్లో కీర్తన గ్రంథమని 150 కీర్తనలు ఉన్నాయి కదా. అలాగే బైబిల్లో ఇంకా చాలా అక్కడక్కడ పాడిన కీర్తనలు ఉన్నాయి. భక్తులైన వారు పాడిన పాటలు ఉన్నాయండి. వేరే వేరే గ్రంథాలు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి, మార్చబడి, రక్షించబడి, క్రీస్తులో కడగబడి, ఆత్మచేత నింపబడి రాసిన పాటలే. ఏ పాటండి? ఆత్మ సంబంధమైన పాటలు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఎంతో మంది భక్తులు ఏమండి వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడి, ఆత్మచేత అభిషేకించబడి, యేసు రక్తంలో కడగబడి, వాళ్ళ పాపాలన్నీ కడిగి వేసుకుని, వారి పాపాలను దేవుని సన్నిధిలో కనబడకుండా నిష్కలంకమైన హృదయంతో, మంచి హృదయంతో, మంచి నోటితో అన్నమాట, మంచి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభువా నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, నా నోట నీ పాట పెట్టినట్టు పరిశుద్ధ హక్కు నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభువా అని ఎంతోమంది భక్తులు ఎన్నో పాటలు, 100,000 పాటలు రచించిన వాళ్ళు మర్చిపోకుండా చూద్దాం. ఏసన్న గారు ఉన్నారు, అలాగే సుర్మా మినిస్ట్రీ ఎవరండి మ్యాచెస్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇంకా చెప్పుకుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే కడగబడిన వాడు. వాళ్ళు నోరు కడగబడింది, వాళ్ళు జీవితం కడగబడింది, వాళ్ళు రక్షించబడి దేవుని సన్నిధిలో తూచా తప్పక బ్రతికినట్టు వారి మీద దేవుని అభిషేకం వాళ్ళ మీదకి వచ్చింది కనుక వాళ్ళు ఆ యొక్క ఆత్మ సంబంధమైన పాటలు కట్టడానికి ప్రభు వారికి దర్శనంలో ఆత్మ ప్రేరేపణలో వచ్చినప్పుడు వారు రచించేది పాటలు. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి?
అందరితో కలిసి ప్రభుని స్తుతించి మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? ఒకరినొకరు అంటే అందరూ ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ వాయిద్యాలతో సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు. ఎవరి కొరకు పాడాలి? పక్క వాళ్ళ కొరకు పాడాలా? కొంతమంది మీటింగ్కి వెళ్ళినప్పుడు పాట పాడమంటే అంటారు, ఉండండి తర్వాత పాడతాను, కానీ చెప్పున పాడతాను అంటారు. ఎందుకు పాడతాను అంటారంటే వాళ్ళు, అంటే జనాలు అందరూ వచ్చిన తర్వాత నేను పాడితే నేను గొప్ప పాటగాడిని పోటీగాడిని అన్నట్టు మాట. కానీ అందరికంటే ముందుగా వచ్చేస్తున్నాడు ఎవడు? యేసు ప్రభు వచ్చున్నాడు. ఆయన నువ్వు పాడేటప్పటికి వెళ్ళిపోయాడు. పాట ఎవరికి పాడాలంటాడు? ప్రభుని గురించి. ఆయన నువ్వు స్టార్టింగ్లోనే వచ్చాడు. ఆయన నువ్వేమనుకున్నావు? పాడతావేమో అనుకున్నావు. జనాలందరూ కూడా మెప్పు వరకు నువ్వు చూసావు. ఏమైపోయినాయి అనగా ఎన్నవలసిన ఆయన వెళ్ళలేదు, కానీ ఎన్నవాడు విన్నారు, కానీ ఆ పాట ఏమేంటంటే వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళ ద్వారా నీకు ఆశీర్వాదాలు లేకోకుండా పోయింది. ఆశీర్వాదం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒకరినొకరు కీర్తనలతో సంగీతంతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయాలలో ప్రభువుని కూర్చి పాడుచు కీర్తించండి. అందరూ కలిసి ప్రభుని స్తుతించండి. దేవుని మందిరంలో పాటించవలసిన నియమాల్లో ఇది ఒకటి. కనుక దేవుని యొక్క బిడ్డలారా మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. మీతో మరొక మాట నేను పంచుకుంటాను. ఇంకా చాలా విషయాలు చెప్తాను. అయితే కీర్తన గ్రంథంలో 100వ కీర్తన స్టార్ట్ చేస్తారా? కీర్తన గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో మాట ఉంటారు. తీసుకొని 100వ కీర్తన 4వ వచనండి. చేశారా? ఓకే, కొంచెం గట్టిగా ఇస్తున్నాండి. కృతజ్ఞత అర్పణలు. ఏ అర్పణలు? కృతజ్ఞత అర్పణ అన్నాడు కదా. మీరందరూ కృతజ్ఞత కానుకలు అనండి. అది ఇప్పుడు అలాగైతే అర్థమవుతుంది. కృతజ్ఞత కానుకలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించండి. కీర్తన పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఆయనను స్తుతించండి. ఆయన నామమును ఘనపరచండి. దేవుని మందిరములో పాటించవలసిన వాటిలో ఏమండి ఎన్నోది 6 మనం చెప్పుకుంటాం. కనుక ప్రియమైన దేవుని సంగమం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కృతజ్ఞత అంటే నేను చూడండి, కృతజ్ఞత అంటే ఎవరైనా ఒక ఉపకారం చేస్తే ఎవరి వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటాం? ప్రేమ కలిగి ఉంటాం. వాళ్ళ గురించి ఏం చెప్తాం? మంచిగా చెప్తాం. వాళ్ళ గురించి కృతజ్ఞతగా రేపు ఏదైనా చేయాలనుకుంటే కృతజ్ఞతగా కూడా చేస్తాం. దాన్ని తిరిగి వాళ్ళ పట్ల మనం చూపిస్తుండే అభిమానమే కృతజ్ఞత. లేక తిరిగి వాళ్ళకి సహాయం చేయడమే కృతజ్ఞత. కనుక ఇక్కడ దేవుడు మనకి సహాయం చేసేవాడు కనుక, మనకు ఉపకారం చేసేవాడు కనుక, మన పరిస్థితికి సహాయపడేవాడు కనుక మనము ఆయన ఏం చేయాలి అంటే చేసిన దానికి ఏం చేయాలి? కృతజ్ఞత ఉండాలా లేదా? కృతజ్ఞత అర్థం తేవాలా లేదా? ఏమండి, చాలామంది కానుకలు వేస్తుంటారు, అలాగే దశంభాగాలు కూడా వేస్తుంటారు కదా. దశంభాగాలు వేస్తారు, కానుకలు వేస్తారు. దశంభాగాలు వేస్తే కూడా దశంభాగాలు వేసి కానుక మానేస్తారు. కానికి సంబంధం లేదు. కానుక నీ యొక్క జీవితంలో ఇదిగో దేవునికి ఇచ్చుకునేటువంటి కృతజ్ఞత. అయితే
దశమ భాగము నువ్వు కష్టపడే జీతంలో దశమ భాగం 10వ వంతు. మరి 10వ వంతు కూడా అర్థం ఇది కూడా కానికే కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క దశమ భాగాన్ని ఏం చేస్తారో తెలుసంటే ఇలాగే ఏం చేస్తారో తెలుసంటే అనమాట కానుకతో వేసేస్తారు. అంటే కానుక ఉంది అక్కడ, కానుకలతో వేసేస్తారు. కానీ కానుక ఉంది అక్కడ. ఒకవేళ దక్షిణ భాగంతో ఏవైనా 10, 50, 100 కలిపి కానుక కృతజ్ఞత కానుక దక్షిణ భాగం 2 కలిపి చేస్తారా అంటే వేసేవాళ్ళు చాలా తక్కువ మంది నేను గ్రహించాను. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. కనుక కానుక వేరు, కానుక ప్రతి ఆదివారం వేయాలి. ఏమండి, దక్షిణ భాగం ఈరోజు ఒకవేళ పనిలోకి వెళ్ళా, ఈ వారంలో 4 రోజులు పనిలోకి వెళ్ళలేదు అనుకుందాం. 4 రోజులు పనిలోకి వెళ్ళలేదు, ఒక 2 రోజులు ఒంట్లో బాగలేదు, మొత్తానికి ఈ వారంలో పనిలోకి వెళ్ళలేదు. అప్పుడు చర్చికి వెళ్ళాలి. అప్పుడు చర్చికి వెళ్ళాలంటే అమ్మనో నాన్నో లేకపోతే మీ దగ్గర ఉండినా ఏమేయాలి? దక్షిణ భాగం వేయాలి కదా. దక్షిణ భాగం వేయలేనందుకు నేను చర్చికి వెళ్తే అనగా దేవుడు ఏమనుకుంటాడో లేకపోతే ఎవరేమనుకుంటారో అని అనుకుంటారేమో. దయచేసి దేవుని బిడ్డలారా, నీవు ఆరాధన మానకూడదు. ఆ యొక్క ఆరాధనకు వచ్చినప్పుడు కృతజ్ఞత కానుక వేయాలి. దక్షిణ భాగంలో ఆ రోజు సంపాదించలేదు కాబట్టి దక్షిణ భాగాన్ని గురించి దేవుడు మాట్లాడతలేదు. సంపాదించి ఒకవేళ వేయలేదనుకో అది దేవుడు నిన్ను లెక్క చెప్తాడు. ఎలాగా లెక్క చెప్పమంటాడు? ఆయన తీసుకుంటాడు. ఆయన ఏదో రకంగా నీ దగ్గర ఎలా వసూలు చేయాలో, ఏ రూపాన వసూలు చేయాలో ఆయనకు తెలుసు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చదివిద్దాం. కృతజ్ఞత అర్పణం చెల్లించు ఆయన గుమ్మంలోనికి రావాలట. ఆయన గుమ్మంలోనికి, ఆయన మందిరంలోకి రావాలంటే ఏం తీసుకురావాలి? అయితే కొంతమంది దగ్గర ఆ యొక్క కానుక కూడా వేయడానికి ఉండవండి. దేవుడికి తెలుసు. కనుక దేవుని మందిరానికి రావటం మానేమన్నాడైనా లేదు. ఆయన్ని గణపరచడానికన్నారా, ఆయన వాక్యం వినడానికన్నారా, ఆ రోజు నిన్ను కాపాడి వారంతా కాపాడినందుకు దేవుని మందిరంలో ఉండడానికన్నా, వాక్యం వినడానికన్నారా, కానుకతో పని లేదు. ఎందుకంటే కానుక లేదు కనుక. కానుక ఇమ్మని పాస్టర్ అడుగుడు, దేవుడు అడుగుడు. కానీ మనం దేవునికి ఇవ్వాల్సిన కొన్ని నియమాలు, ఆజ్ఞలు, కొన్ని పద్ధతులు దేవుడు పెట్టాడు కనుక అవి మనం చేయాలి. కనుక ఆలోచన చేయండి. అంతే కదా. మనకి ఏదైనా కావాలంటే కొన్ని పద్ధతులు పెడతారు. మనకి లోన్ కావాలంటే లోన్ వెంటనే ఇచ్చేస్తారా? కొన్ని పద్ధతులు ఉంటాయి కదమ్మా. అలాగే ఒక ఉద్యోగం కావాలంటే ఎంత ఉద్యోగం చేస్తారా? కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఇలాగా ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే దేవుని యొక్క భక్తులైనటువంటి విశ్వాసులకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా దేవుని యొక్క నియమాలు, పద్ధతులను మీరు గమనించి ఇలాగ కృతజ్ఞత అర్పణలు, ఆ యొక్క కానుకలు దేవుని సన్నిధిలో మనం చెల్లించాలి. లేకపోతే మనం ఒకవేళ తర్వాత అయినా కానీ దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, మనకు కలిగినప్పుడు వారం వెళ్ళలేదు కాబట్టి దేవా ఈ వారం నేను వాటితో చేస్తున్నాను ప్రభుకి కృతజ్ఞతగా చెల్లించినప్పుడు ఇంకా మీలోగా దేవుడిని బలపరుస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ మాట తొందరగా తీయండి. ఇంటికి తొందరగా నేను చెప్తున్నానంటే ఆ యొక్క ఫోన్ ఆగిపోతుందేమో, వీడియో ఆగిపోతుంది. ఎందుకంటే కొంచెం ఫోన్ ఇబ్బందిగా ఉంటుంది. ఫోన్ వరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఫోన్ లేకపోతే మనకి పరిచర్యలు ఇబ్బందిగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయం ఒకసారి
చదవగలరా? కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి. భాషలతో మాట్లాడటం ఆటంకపరచడు కానీ సంఘములో సమస్తమును మర్యాదగా క్రమముగా జరగనీయండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ క్రమాలు పాటించాలి. మన సంఘ క్రమాలు ఏవైతే ఉందో ఒక్కొక్కరికి ఒక సంఘ క్రమం ఉంది. ఏమండి, మనకి ఆదివారం సంఘక్రమం, శనివారం మన సంఘక్రమం, అలాగే ఆన్లైన్ సంఘక్రమం, అలాగే మరి మంగళవారం సంఘక్రమం, ఇంటింట ప్రార్థన పెట్టడం సంఘక్రమం, ఇలాగా ఉపవాస ప్రార్థన పెట్టడం సంఘక్రమం. ఇలాంటి సంఘక్రమాలు ఎన్నో ఉంటాయి. వాటిని కూడా ఏం చేయాలంటే క్రమముగా రావాలి. ఏం చేయాలి? సంఘక్రమాలు ఏదైనా ఆదివారం ఉంటే సంఘక్రమం కాదు. ఉపవాస ప్రార్థన పెడితే అది కూడా సంఘక్రమే. ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా ఒక 3 రోజులు కూడా పెడితే అది కూడా సంఘక్రమే. అర్థమవుతుందండి? ఎక్కడైనా ఇంటింటా ప్రార్థన పెడితే అది కూడా సంఘక్రమే. ఆడవాళ్ళు మగవాళ్ళు యవనస్తులు అందరూ పాల్గొనాలి. కనుక సంఘక్రమాలను పాటించాలి. ఇదే దేవుడు చెప్తున్నది మాట. ఈరోజు సంఘంలో దేవుని మందిరంలో పాటించవలసిన విషయాలను, ఆరాధనలో మనం పాటించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకోవాలి? మందిరంలో నేర్చుకోవాలి. నేను నేర్పిస్తే మీరు నేర్చుకోవాలి. నేర్చుకుని మీరు ఏం చేస్తారు? వాటిని చేస్తారు, నడుస్తారు. అదే నేర్పించలేదనుకోండి, మీకు ఎలా నడవాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా నవ్వాలో తెలియదు, ఎలా ఇవ్వాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు కదండి. కొంతమంది ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు, కొంతమంది ప్రార్థన క్రమాలు కూడా తెలియదు. ప్రార్థన మొదలెడితే ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకి తెలియదు, ఏ విషయాలు ప్రార్థన చేయాలో, ఏ విషయం ప్రార్థన చేయాలో, కృతజ్ఞత ప్రార్థన ఎంతో తెలియదు, అనగా ఒక్కటి ప్రార్థన ఎంతో తెలియదు అనమాట. మరి అంశ ప్రార్థన ఏంటో తెలియదు, శ్రమక మరి సంఘంలో మరి శ్రమ ఇబ్బందులు కలిగిన ప్రార్థన ఎంతో తెలియదు. ఇలాగ రకరకాల యొక్క ప్రార్థనలు ఉంటాయి. ఆ యొక్క ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి సంఘంలో, అలాగే సంఘ ప్రార్థనలు ఉంటాయి, అలాగే పూర్తి ప్రార్థనలు ఉంటాయి. ఇలా ఎన్నో రకరకాల ప్రార్థనలు ఉంటాయి. పాస్టర్ గారు వాటిని గమనించి ఏం చేస్తాడంటే మీరు ఈ విధంగా చేయండి. ఇలా ప్రార్థన చేసిన తర్వాత మరి ఎంతమంది ఆమె అంటారండి? పక్కవాడు ప్రార్థన ముగించిన తర్వాత ఏమండి, పక్కవాళ్ళు ప్రార్థన చేస్తుంటే పక్కనున్న వాళ్ళు ఆ ప్రార్థన ముగింపులో ఏమనాలి చెప్పండి? అనాలా? మరి ఎంతమంది ఆమె అంటారు అంటే దానికి అర్థం ఏమిటి? అంటే ఇప్పుదాకా చేసిన సహోదరుడు చేసిన ప్రార్థన అలాగ జరుగును కాగా నా జీవితంలో, సంఘ జీవితంలో. మరి మీరు అందరూ అంటలేదంటే నా జీవితంలో ఆవిడ ప్రార్థన ఎలా ఫలిస్తుంది? మీకు ఆవిడ ప్రార్థన మీ జీవితంలో ఎలా ఫలిస్తుంది? మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఆమె అనట్లేదు మీరు, కనుక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఆమె అనట్లేదు. ఎలా జరుగుద్ది? మరి ఎలా జరుగుద్ది? ఆమె అనటం కూడా వస్తలేదు. సరే, అది వదిలిపెట్టింది. కొంతమంది ప్రార్థన చేసి అనమాట ఆమె లేదాన్ని కూడా ప్రార్థనలో కలిపేస్తారు. పడేసింది అలా ప్రార్థన చేసి ఒకసారి చిన్ని గ్యాప్ పోవాలి, ఆగి ఆమె అన్నారు. అప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసిన ప్రార్థన, వాళ్ళు నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళు విని ఏం చేస్తారు? వాళ్ళు ఆమీన్ అంటారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? అందుకే ప్రార్థన చేసేవాళ్ళు ఎలా చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ ఉత్సవంలో గుర్తిస్తున్నాం, ఏ మాట దగ్గర ఆపుతున్నాం, ఏ మాటని అనగా ఆపకుండా వెళ్ళిపోతున్న పక్క వాళ్ళకి మరి వినపడకోకుండా ఆ ప్రార్థన ముందు ఉంది. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల వాళ్ళు ఏం చేయబడాలి? ఉజ్జీవించబడాలి. నీ ప్రార్థన వల్ల వాళ్ళు మండించబడాలి. కనుక ఏం చేయాలంటే నీ ప్రార్థన చాలా క్లారిటీగా ఉండాలి, నీ ప్రార్థన చాలా ఉత్సాహంగా ఉండాలి.
తప్పులేదు, ఉత్సాహంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, చాలా గంభీరంగా ఉండాలి. కానీ చేసే ప్రార్థన దేవునికి అది నచ్చుతుందా లేదా పాస్టర్ గారికి తెలుసు. అయితే దాన్ని కొంచెం సరి చేయడానికి కొంతమందికి హెచ్చరిస్తుంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే బాధ కలుగుతూ ఉంటుంది. మరి బాధపడవలసిన పని లేదండి. మాస్టర్ పిల్లలకి అనగా క్రమం లేకుండా అని చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, రాస్తూ ఉన్నాడు అనుకోండి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ డాష్ పెట్టాలో లేదనుకో, ఆ మాస్టర్ చెప్పలేదనుకోండి, అతడు ఎప్పుడు ఇంకా అలాగే ఉంటాడు కదా. ఇలా చెప్పాడనుకో వాడు జాగ్రత్తగా రాస్తాడు, రేపు పరీక్షలో అలా పెడతాడు. కాబట్టి అది పేపర్ దిద్దిన వాడు చాలా చాలా క్రమంగా రాశాడు అని చెప్పి మార్పు వేస్తాడు. కనుక కోపగించుకున్నాడు అనుకోండి అండి, పాస్టర్ గారు చెప్పినట్లుగా, అలాగే మ్యాథ్స్ గారు చెప్పినట్లుగా కోపగించుకొని ముఖం పక్కన ఎట్టుకుని ప్రార్థన మానేసి కూర్చున్నాడు అనుకోండి, నాకేం నష్టం ఉంది. కానీ నువ్వు ఆత్మీయతలో బలహీన పడిపోతావు. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? సమస్తము మర్యాదగాను క్రమముగా జరగనీయండి సంఘములో. ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ఆడవారు మగవారు తెలుసుకోవాల్సిన విషయం తెలుసా? సమస్తము మర్యాదగా క్రమముగా జరగాలి. ఆ క్రమములన్నీ కూడా ఎవరు చెప్తారు? దైవ సేవకుడు చెప్తాడు. ఆ క్రమాలను పాటించాలి. ఆ పాటించిన వాటిని మీరు సహోదరులు అందరూ కలిపి అది జరిగించాలి. అంతేగాని నేను మరి చేయను, పాటించను అంటే కుదరదు. ఎందుకంటే మందిరంలో పాటించవలసిన నియమాల్లో సంఘంలో అనేకమైన మరి ఉన్నాయండి. కనుక నా జీవితంలో మరి ఇవన్నీ చేయవలసిన వారుగా మనం ఉంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4వ అధ్యాయం 10-11 సార్లు ఒకసారి దేవుని నానా విధమైన కృప విషయమైన నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరములు పొంది బోధించిన ఒకడు బోధించిన ఎడల దేవస్తులను బోధించుట బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువల్ల దేవుడు అన్నింటిలో క్రీస్తు యేసు ద్వారా మహిమపరచబడును. యుగయుగములకు మహిమయు ప్రభావం ఆయనకు ఉండునుగాక. దయచేసి ఈ 9-10 వచనాల్లో దేవుడు సంఘానికి అప్పగించబడిన కొన్ని కృపావరములు అనుకోండి, లేదా పరిచర్య అనుకోండి, ఉన్నారా? దేవుడు సంఘానికి పాస్టర్ గారు అప్పగించింది కాదండి, పాస్టర్ గారు అప్పగించింది కాదండి. పాస్టర్ గారు అప్పగించింది అనుకున్నారు. పాస్టర్ గారు అప్పగించారు అంటే, పాస్టర్ గారు చేయమన్నాడు అంటే, పాస్టర్ గారు చదవమన్నాడు అంటే అది దేవుడు అప్పగించింది. అది సొంత మాటలు కాదు. అది కృపావరమైన కావచ్చు, పరిచర్య ఏదైనా కావచ్చు. నమ్మకముగా ఉండాలి. కృపావరం దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఇక్కడ చెప్తున్నాడు కదా, చాలా జాగ్రత్తగా. దేవుడు నానా విధములైన కృప విషయమై, విన్నారా? నానా విధములై సంఘంలో నానా విధములైన పరిచయం ఉంటాయి కదా, నానా విధములైన పరిచయం ఉంటుంది. ఇది సంఘమునికి సంబంధించిన. సంఘంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి
చేయవలసిన వారు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి 2 ఉంటుంది, ఒక్కొక్కరికి 3 ఉంటుంది, ఒక్కొక్కటి 4 ఉంటుంది బాధ్యతలు. వాడి యొక్క సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకి పంచిస్తారు. కొంతమంది 3 చేయొచ్చు, ఒకళ్ళు 4 చేయొచ్చు, ఒకళ్ళు 3 చేయొచ్చు. మీరు అనొచ్చు వాళ్ళు ఒకటే చేస్తానండి, 4 రకాలైన పనులు చేస్తున్నాను. అది దేవుడికి ఇచ్చాడు. వాళ్ళు ఒకటే చేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి, వాళ్ళు ఒకటే చేస్తున్నాడు ఏంటి, మనం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు కృపావరములు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఏం చేశాడు అన్నమాట, పంచి ఇచ్చాడు. దేవుడి నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడైంది. గృహ నిర్వాహకుడైంది అంటే ఏ గృహ నిర్వాహకుడైంది నాకు చూడన్నారు. సంఘమే దేవుని యొక్క గృహం. సంఘమే దేవుని గృహం. ఆ గృహంలో నానా విధములైన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, యవనస్తులకి, చిన్నపిల్లలకి, అందరికీ ఆడీలో లేదు. చిన్నపిల్లలతో సహా అందరూ చేయాలి. చిన్నపిల్లలతో చేయించడం ఏంటండి, అది దేవుని పని. పెద్దవాళ్ళతో చేయించడం ఏంటి, అది దేవుని పని. యవనస్తులతో చేయించడం ఏంటి, ఆడపిల్లలతో చేయించడం ఏంటి, అది దేవుని పని. అది ఇక్కడ అదే చెప్పాడు కదా, గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కదా కృపావరం పొందిన కొలది. ఒక్కొక్కడికి కృపావరం పొందిన కొలది. ఒకటికి 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉంటుంది. కొంతమంది డ్రమ్ములు కొడతారు, అవసరమైతే మైకులు పెడతారు. డ్రమ్ములు వేరు, మైకులు వేరు. అవి 2 కొట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే అన్నమాట, బయట ఏ మీటింగ్ పనో, నాకు ఇంకో పనో, పాస్టర్ గారి పనో, ఇంకోటో చేస్తుంటారు. ఇలాగా ఒక్కొక్కరికి 1 వచ్చు, 2 వచ్చు, 3 వచ్చు, కొలది అందరికీ ఇస్తాడు. ఎవరిని విడిచిపెట్టలేదు. మీరు అనుకుంటారు కొంతమంది నాకు ఇవ్వలేదు, నాకెందుకు, నాది కాదనుకుంటున్నారేమో. కాదు, సంఘానికి అందరికీ ఇచ్చాడు. కానీ నువ్వు చేయట్లేదు, నాకెందుకు లేని చెప్పి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిందే. ఇక్కడ మాట్లాడుతుంటే గృహ నిర్వాహకుడైంది ఒక్కొక్కడు కృప పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారం చేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచారం చేయండి. ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. సంఘములో ఒకళ్ళని ఎంచుకుని ఒకళ్ళని పక్కన పెట్టలేదు. ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళుగా, ఒకళ్ళు ప్రార్థన చేసేవాళ్ళుగా, ఒకళ్ళు దర్శనం చేసేవాళ్ళుగా, ఒకళ్ళు సహాయం చేసేవాళ్ళుగా, ఒకళ్ళు దేవుడికి ఇచ్చేవాళ్ళుగా, ఒకళ్ళని మనకి ఆత్మ తీసుకొచ్చేవాళ్ళుగా, ఇలా ఒకళ్ళు పందిరి వేసేవాళ్ళుగా, ఒకళ్ళు బలకాలు వేసేవాళ్ళుగా, ఒకళ్ళు మైక్ పెట్టేవాళ్ళుగా, ఒకళ్ళు ఏమో డ్రమ్స్ కొట్టేవాళ్ళుగా, ఒకళ్ళు కీబోర్డ్ కొట్టేవాళ్ళుగా, ఇలాగ ఒకళ్ళేమో అనగా మనిషిని పెట్టుకొచ్చేవాళ్ళుగా. ఇక అప్పగించిన పనులు సంఘంలో బాధ్యతగా ఉన్నావా? జాగ్రత్త. దేవుని యొక్క మాట మాట్లాడుతుంది. నీ పని ఆలోచించి ఇక్కడ ఏమైందంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు అనుగ్రహించిన పరిచర్య ఇక్కడ కనపడుతుంది. కనుక నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలను మనకు మాట్లాడుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీశారండి అన్నా బుజ్జి. 2వ అధ్యాయము 20 వచ్చిన చదవండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా వద్ద లేడు. ఈ తోటి సభ్యులను క్షేమ అభివృద్ధికి పాటుపడాలి.
ఏంటండి 10వ మాట కదా ఇది. నీ తోటి సభ్యులు, నీ సహోదరి అయినా యవనస్తులైన స్త్రీలైన ఈ తోటి సభ్యులుగా ఉన్నారు కదా సంఘంలో, వారి క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? పాటుపడాలి. ఎలాగా? ఈ సహోదరుడి పట్ల వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళు ఓదార్చాలి. వాళ్ళు కనపడితే మాట్లాడి, మందిరానికి రాకపోతే వాళ్ళని చెప్పి నడిపించాలి. అంటే ఇదంతా కూడా మందిరంలో నీకు ఒక బాధ్యత. క్షేమాభివృద్ధి అవసరమైతే 2 మాటలు చెప్పి మామూలుగా రోడ్డు మీద కనపడినా ఎక్కడ కనపడినా దేవుని మందిరాన్ని దొంగిలించకూడదు, దేవుని సావాసాన్ని దొంగిలించకూడదు. ఈ రోజున ప్రార్థన జరిగింది, పలానా రోజున ఉపవాస ప్రార్థన జరుగుతుంది, పలానా రోజున కృతజ్ఞత ప్రార్థన జరుగుతుంది, పలానా రోజున పలానా ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగా వాడిని క్షేమాభివృద్ధిలోనికి ఈ తోటి వారిని కొరకై నువ్వు చెప్పడానికి పాటుపడాలి. అంతేకాని తప్ప నాకు ఇదిలే ఎవరో ఒకరు చెప్పుకుంటారు, నాకు ఇదిలే ఎవరో ఒకరు చెప్పే ఉంటారు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు. సంఘంలో చాలా జాగ్రత్త. ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, మీ శ్యామవిషయమై నిజముగా చింతించేవాడు ఎవరు ఉన్నారండి? రేపొద్దున ఈ సహోదరి విషయంలో, చింతించే విషయంలో మందిరానికి రావట్లేదు, ఎక్కడైనా కనపడితే ఆవిడకి రావట్లేదు, రండి రేపు నుంచి అన్నమాట. మరి ప్రార్థన ఉంటుంది, మరి రండి, ఈరోజు మంచి వాక్యం జరిగింది, మంచి ప్రార్థన జరిగింది, మన 3 రోజులు ప్రార్థన జరిగినాయి, ఉపవాస ప్రార్థన జరిగినాయి, కూటాలు జరిగినాయి, 12 గంటల ప్రార్థన జరిగినాయి, నువ్వు రాలేదు, నాకు చాలా చింతగా ఉంది అని నీకేం చింత ఉందా వాళ్ళ పట్ల? అదే అంటున్నాడు దేవుడు. సంఘంలో, మందిరంలో, పడించవలసిన విషయాల్లో నీవు నీ సహోదరి విషయంలో చింతపడవలసిన విషయాలు మాట్లాడుతున్నాడు. చింత పడాలంటున్నాడు ఇక్కడ. అతని అంటువాడు నా వద్ద ఎవడు లేడంటే, అంటే పౌలు గారి దగ్గర ఉన్నాడంటుంది. అతడు సంఘస్థుల విషయంలో చాలా చింతపడతాడట, సంఘస్థుల విషయంలో చాలా పాటుపడతాడట. సంఘస్థుల విషయంలో ఏం చేస్తాడట? కనపడితే ఎక్కడైనా మాట్లాడి ఆపేసి, మంచిగా ఉన్నావా, ఎలా ఉన్నావు, మీ పిల్లలు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఉద్యోగం వెళ్తున్నావు, ఆటలు వెళ్తున్నావు, ఆ పనికి వెళ్తాయి, ఇలాగ ఆటల గురించి మాట్లాడినప్పుడు, మగవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడి ఈ తర్వాత ప్రార్థన విషయం మాట్లాడాలి. ఇలాంటి చింత కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? మందిరంలోనికి రావట్లేదని చెప్పేసి వాడి కొరకే ఏమైనా చింతపడే వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మందిరంలో పాటించవలసిన నియమాల్లో ఒకటి. ఇది ఆదివారం మనకి నేర్పిస్తున్నట్టు మాటలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందుకు వెళ్ళిపోదాం. ఎగురికి రాసిన కాదండి, రూమికి రాసిన పత్రిక 16వ అధ్యాయము తీసేనమా? 16వ అధ్యాయము తీసేదా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. పవిత్రంగా ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనము చెప్పుకుని చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇక్కడ 10వ మాట ఏంటంటే, సిరినవ్వుతో అందరినీ పలకరించండి, వందనములు తెలియచేయండి. సిరాగ్గా ఉండకూడదండి. మీ సహోదరి పట్ల సిరాగ్గా ఉండకూడదు. చిరునవ్వుతో సంతోషంగా, నీ కష్టపెట్టినా, నీ బాధ పెట్టినా, నీ మనసులో అవన్నీ కూడా పక్కన పెట్టి చిరునవ్వుతో ఏం చేయాలి? నీ పక్కన నీ సహోదరితో చిరునవ్వుతో ఏం చేయాలంటే పలకరించి వందనాలు చెప్పి ఎలా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడి నీ విషయాలు, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవాలి.
ఇక్కడ అదే చెప్తున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చెప్పుకుని. సంఘములో నియమాలు దేవుని బిడ్డలారా, ఒకరికొకరు మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు వందనాలు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, క్షేమాలు చెప్పుకోవడం, చిరునవ్వుతో మీ యొక్క కుటుంబ సమస్యలు మాట్లాడుకోవడం, మరి ఎందుకు రావట్లేదనే విషయాలు కూడా మాట్లాడుకోవడం. సంఘానికి వచ్చినప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా కనపడినప్పుడు చక్కగా చిరునవ్వుతో మాట్లాడి, చక్కటి ముఖంతో మాట్లాడి, అంతేకాని తప్ప పక్కన పెట్టుకుని, ఏదో బిక్కమొక్క పెట్టుకుని, కోపంగా పెట్టుకుని పక్కన నుంచి వెళ్ళిపోవడం కాదు సంఘ సహోదరులు. కనుక చాలా జాగ్రత్త. ఈ ఆదివారం దేవునితో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఇలాంటి సంగతులన్నీ కూడా దేవుని మందిరంలో నువ్వు పాటించాలని, చెయ్యాలని దేవుడు నీ కొరకు రాయించుంచిన మాటలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. అలా చేయండి, అలా ఉండండి. ఒకరి పట్ల ఒకరు అన్నమాట ప్రేమను అభివృద్ధి పెంచింది. యేసు వచ్చే రాకడలో ఏం చేసుకోవాలంటే అంతకంతకు మీరేం చేయాలి? ఆయన రాకడ కొరకు ఆత్మీయంగా సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇలాగ దేవుని సన్నిధిలో ప్రభు నడిపించి వాడుకుంటున్నాను.